ఒక టాప్ సీక్రెట్ మళ్ళా కేంద్ర భారతీయ జనతా పార్టీ ఒక విప్ జారీ చేసింది. అందరు ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళకు సమన్ జారీ చేసింది. భారత్ యొక్క ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏమన్నా ఉన్నదా, జియో పొలిటికల్ యాక్షన్ ఏ రకంగా ఉన్నది, మళ్ళా ఇదేమన్నా లొల్లయ్యేటట్టు ఉన్నదా, మోడీ ఫోకస్డ్ బయట నుంచి లోపలికి ఏదైనా ఘాతక్ న్యూస్ తీసుకొని వచ్చి కసక్మని కూడా కన్నా గడపారదించుతున్నాడా అనేది నెత్తివిక్కుంటున్నారు. మళ్ళీ ఎక్స్టర్నల్ అలైన్మెంట్ ముందే చేసుకొని వస్తున్నాడు మోదీ. ఎక్స్టర్నల్ అలైన్మెంట్ ఎందుకు చేసుకొని వస్తున్నాడు అని అనగానే వెస్ట్ బెంగాల్ ఓటర్ రీవెరిఫికేషన్ అనేది విశ్లేషకారులకు బల్బు వెలిగింది. చూడరాదు ఇథియోపియాలో ఏం అది అరే ఇట్లా బబడి కొట్టుకున్నారు అపోజిషన్ వాళ్ళు అయితే అవా అని వందే మాత్రం కొత్త రకంగా వాడిండ్రు. ఈడ వాడమంటే ఈడ ఇష్యూలు చేసిరు. మీరు దినాష్ట బతుకుల మన్నవాడ మీ బతుకుల పీనుగులు ఎలా మళ్ళీ ఇప్పుడు ఓఎస్సీ ఏమంటావు ఇథియోపియాలో ఏమో ఇక్కడ పాలస్తీన్ జిందాబాద్ అంటాడు మనోడు. వందే మాత్రం హమ్ నై గాయింగే. ఒక టాప్ సీక్రెట్ మళ్ళా నేను అందుకే ఆ స్క్రీన్ మీద కూడా ఏమని పెట్టినా టాప్ సీక్రెట్ అని పెట్టినా. ఇప్పుడు నేను అవతార్ సినిమాలకే నిలిపోయాను. ఇక ఓపెన్ కంటెక్స్ట్లకు వస్తున్న డైరెక్ట్గా కేంద్ర భారతీయ జనతా పార్టీ ఒక విప్ జారీ చేసింది. అందరు ఎవరైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వాళ్ళకు సమన్ జారీ చేసింది. 15 నుంచి 19 డేట్ల మధ్యలో ఎక్కడ పోవద్దు, పార్లమెంట్లు అందరూ ఉండాలా అని చెప్పింది. ఫుల్ అటెండెన్స్ ఉండాలా నాకు అని చెప్పి విప్ జారీ చేసింది. కంప్లీట్గా పార్లమెంట్లో అంత సన్నాట, అపోజిషన్ ఫుల్ మొత్తం ప్యానిక్ మోడ్లోకి వచ్చేసింది. ఇదేంద్రాబాయ్ మళ్ళీ ఏమవుతుంది అని మోడీ సైలెంట్గా మూవ్ అవుతున్నాడు. ఎగ్జిక్యూట్ సడన్గా చేస్తాడని చెప్పి అందరికీ తెలుసు. ఏదో పెద్దగా జరగబోతుంది రో అని చెప్పి ఒక్కొక్కడికి జంక్షన్ జామ్ అవుతుంది. ఈ సైలెంట్ ప్యాటర్న్ అనే దాని మీద కరెక్ట్గా చెప్పాలనంటే ఇది మోడీ పార్లమెంటేరియన్ డాక్ట్రైన్ అని చెప్పి మాట్లాడతారు విశ్లేషకారులు. ఈడ లీకులు ఉండయి. నిజంగా చెప్పాలనంటే ట్రయల్ బలూన్స్ కూడా గాలిలో ఇడిచిపెట్టాడు ఆయన. సీదా ఒకటేసారి టపక్ అని చెప్పి గడ్డపార దించేస్తాడు. డిసిప్లిన్ ఉంటుంది. కాకపోతే అపోజిషన్ వర్గాలలో కంప్లీట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది. డెసిషన్స్ ఎప్పుడు బయటికి చెప్పరు. ఎగ్జిక్యూషన్ స్టేజ్ మీద వచ్చేదాకా, స్టేజ్ మీదకి ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ వస్తుందో చూడు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇవి కేవలం కెమెరాల కోసం ఇచ్చే ఆప్టికల్ ఇల్యూషన్స్ కావు. దిస్ ఈజ్ ఎ ప్రిపరేషన్ ఫర్ నయా భారత్ అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. మల్టిపుల్ ఫ్లాష్ పాయింట్స్ ఉన్నాయి ఒక డైరెక్షన్లో తీసుకుంటే. ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే గంభీరమైన ఆరోపణలు చేస్తున్నది చూడు మన అపోజిషన్, ఎస్ఐఆర్ ఇంకా ఎన్ఆర్సీ చార్టర్ మీద ఓపెన్ అవుతుందా? టెంపుల్ ల్యాండ్ కాంట్రవర్సీ తమిళనాడులో జరుగుతున్నది, దాని మీద ఏమన్నా సీరియస్గా డెసిషన్ తీసుకుంటాడా మోడీ? లేకపోతే వెస్ట్ బెంగాల్ ఓటర్ రీవెరిఫికేషన్ ఏదైతే దొంగ ఓట్లని, చొరబాటుదార ఓట్లని తీసేస్తున్నారు దాని మీద ఏమన్నా అవుతుందా? అన్ని డాట్స్ కనెక్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నిపుణులు. అంతు చిక్కడం లేదు మామా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ అని చెప్పి మాట్లాడితే ఇంటర్నల్ క్రైసిస్ ఏముంటుంది భారతీయ జనతా పార్టీలో? విప్ ఎందుకు జారీ చేస్తారు? అంత కీలకమైన బిల్లు ఏముంటుంది అని చెప్పి మాట్లాడితే మేబీ మన్రేగా అని కొంతమంది అంటున్నారు, ఎస్ఐఆర్ల మీద మాట్లాడుతున్నారు అంటున్నారు, ఎక్సెట్రా అని అంటున్నారు. అయితే ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఇక్కడ విశ్లేషణ డాట్స్ కనెక్ట్ చేద్దాం. మోదీ గారి పరిపాలన, బీజేపీ సర్కార్ పరిపాలన తీసుకొని చూస్తే చాలామంది మాట్లాడతారు సిఏఏ, ఎన్ఆర్సీ ఎందుకు పెడతలేరు, ఎందుకు స్టార్ట్ అవుతలేదు అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏందనంటే పెద్ద మనుషులు ఏదైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని ఆపినరు అని అంటే దానిలో ఖచ్చితంగా అలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏందనంటే సడన్గా గారు సిఏఏ ఇట్లా చేసినట్టు చొరబాటుదారులు అందరూ లీగల్ అయిపోతుండే అంటే వీళ్ళని తీయడానికి చాలా కష్టమైపోతుండే. ఎందుకంటే దేశంలో వీళ్ళు కియాస్ చేసేస్తారు, ఏడుకాడికి హంగామా చేసి పడేస్తారు. అందుకని వీళ్ళ లోపల ఫస్ట్ ఐకమత్యాన్ని విరగొట్టాలని అంటే ఎవడైతే చొరబాటుదారు ఉన్నాడు, దొంగ ఓటర్ ఉన్నాడు, వాడిని బయట పెట్టాలి. వాడిని బయట పెడితే దేశ ప్రజలు ఖచ్చితంగా అమ్మాయిడు దొంగ ఓటర్ కదా అని చెప్పి వానికి దొంగ ముద్ర వేసేస్తారు. దొంగ ముద్ర వేసినాక అప్పుడు నువ్వు ఎన్ఆర్సీ, సిఏఏ ఎక్సెట్రా ఇవన్నీ పెట్టినావు అనుకో, అవి స్మూత్గా వెళ్ళిపోతాయి. ఏం స్ట్రాటజీ రాబోయ్ అని చెప్పి నేను అనుకున్నా. నిజంగా చెప్పాలని అంటే అసలు ఆ పాట ఉంటుంది చూడు ఇట్లా దురందర్లా, ఆ పాట సెట్ అవుతుంది కరెక్ట్గా చెప్పాలనంటే. ఇలా ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్గా తీసుకొని చూస్తే మనము భారత్ యొక్క ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఏమన్నా ఉన్నదా, జియో పొలిటికల్ యాక్షన్ ఏ రకంగా ఉన్నది, మళ్ళా ఇదేమన్నా లొల్లయ్యేటట్టు ఉన్నదా, మోడీ ఫోకస్డ్ బయట నుంచి లోపలికి ఏదైనా ఘాతక్ న్యూస్ తీసుకొని వచ్చి కసక్మని కూడా కన్నా గడపారదించుతున్నాడా అనేది నెత్తివిక్కుంటున్నారు. మళ్ళీ జియోగ్రఫీ స్టేటస్ ఏమన్నా మారుతున్నదా అంటే చికెన్ కారిడార్ ఇప్పుడు పెద్ద బుల్ కారిడార్ అవుతున్నదా, లేదా పాకిస్తాన్లో నుంచి ఏదైనా సర్ప్రైజ్ ఇలా భారత్ ఇవ్వబోతున్నదా? మళ్ళీ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ ఏదైతే డైమెన్షన్ ఉంది కదా, దానికి మోదీ ఒక కొత్త బిల్ తీసుకొని ఏమన్నా వస్తున్నాడా? లేకపోతే బార్డర్ డెమోగ్రఫిక్ చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా సెక్యూరిటీ పరంగా అనేది ఇంకొక క్వశ్చన్ నడుస్తున్నది. సడన్గా మోదీ గారు జార్డన్ విజిట్ చేస్తారు. అదేంద్రాబాయి అని చెప్పి మాట్లాడగానే ఇస్లామిక్ వరల్డ్ ఇది బ్రిడ్జు,
అది కూడా పార్లమెంట్ టైంలో పోయి కలుస్తాడు. పార్లమెంట్ టైంలో పోయి కలిసే కంటే ముందు విప్ జారీ చేస్తాడు. అక్కడ డిప్లొమాటిక్ అవుట్ రీచ్ అని అంటారు, ఇక్కడ విప్ జారీ అవుతుంది. అంటే విశ్లేషకారులు ఏమనుకుంటారంటే మోదీ ఏదో పెద్దగానే చేస్తున్నాడు, ముస్లిం వరల్డ్ క్యాలిబరేషన్ మొదలెట్టిండు, ఎక్స్టర్నల్ అలైన్మెంట్ ముందే చేసుకొని వస్తున్నాడు మోదీ. ఎక్స్టర్నల్ అలైన్మెంట్ ఎందుకు చేసుకొని వస్తున్నాడు అని అనగానే వెస్ట్ బెంగాల్ ఓటర్ రీవెరిఫికేషన్ అనేది విశ్లేషకారులకు బల్బు వెలిగింది. అరే 58 లక్షల పేర్లు తీసి పడదొబ్బిరు, 2 కోట్ల ఓటర్లను రీచెక్ చేస్తున్నారు. మమత యొక్క మమకారం ఉంది చూడు వీళ్ళ మీద, అది మంట కలిసిపోతున్నది. నిజంగా చెప్పాలంటే మట్టిలో కలిసిపోతున్నది. ఆర్టికల్ 356 ఎవరెవరైతే మాట్లాడతారో వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ పాతయి మామ, మేము చేసే మా స్టైల్లో మేము చేస్తాం. అండ్ దెన్ ఇట్ కమ్స్ టు ఎలక్షన్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ అటానమీ ఉన్న బాడీ. సుప్రీంకోర్టు బ్యాకింగ్ నడుస్తున్నది ఎస్ఐఆర్ మీద కంప్లీట్గా. సుప్రీంకోర్టు కూడా జస్ట్ చెప్తున్నది, ఎవరెవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని తీయాలి, దొంగ ఓటర్లు ఉన్నారో వాళ్ళు తీయాలి. అది ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ కదా, దట్ ఈస్ అ ప్రాసెస్ కదా, దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ కదా, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అపోజిషన్ ఏమో సుప్రీంకోర్టుతోని ఫైట్ చేస్తున్నది, ఎలక్షన్ కమిషన్తోని ఫైట్ చేస్తున్నది, ఆధారాలు పెట్టకుండా నిరాధారంగా. ఇప్పుడు లాంగ్ గేమ్ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సిఏ, ఎస్ఐఆర్, ఎన్ఆర్సీ, ఎగ్జిక్యూషన్ షీల్డ్ ఎవరు ఇస్తారు? ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. మోడీ స్ట్రాటజీ ఏ రకంగా ఉంది? అందుకే నేను అన్నా, మోడీ పొలిటికల్ డాక్టరైన్ కాదు, ఇది మోడీ పార్లమెంట్ డాక్టరైన్. డైరెక్ట్ లొల్లి పెట్టకుండా, మైదాన్లో దిగకుండా కురుక్షేత్రాన్ని గెలవడం అని అంటారు దీన్ని. మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అపోజిషన్ స్ట్రాటజీ గుడ్డిగుర్రాల పండ్లు దొంగతున్నది. రాహుల్ గాంధీ రోడ్ మ్యాప్ లేకుండా లొల్లి పెడుతున్నాడు. మమతా బెనర్జీ అసలు ఏమైతలేదు, అసలు ఎండ్ గేమ్ ఏందో తెలియకుండా ఆమె ఇవాళ అజిటేషన్ చేస్తున్నది. ఇక అపోజిషన్ వాళ్ళు అంట వాళ్ళకు నంబర్లు లేవు, బర్త్డే పార్టీలో కేకులు కోసుకుంటా మేము కోస్తాం చూడు భారతీయ జనతా పార్టీని. అలా కేకులను భారతీయ జనతా పార్టీని కేక్ రూపంలో ఊహించుకొని కోసుకుంటున్నారు. ఆ కేక్ ఎక్కువ తినకూరు, ఎందుకంటే బర్త్డే అప్పుడు క్యాండిల్ పెట్టుకొని ఊపుతాం కదా, ఉఫ్ అని. అది ఎంగిల్ అవుతుంది రా నాయన, ఎంగిల్ కేక్ అందరు తింటారు మీరు కదా, మీకు అర్థమై వస్తలేదు. ఆడికి ఉన్న రోగం ఉంటే మొత్తం కేక్ అంతా రోగం అవుతుంది. ఇది పంచాయతీ. ఈడ అమిత్ షా మాత్రం సైలెంట్గా ఉన్నాడు. మే హూనా మోదీజీ, చలో 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 చలియా మే హూనా అని చెప్పి నడుస్తున్నది. రాజ్నాథ్ సింగ్ కూడా రెడీ ఉన్నాడు, బందూక్ మే పూరే బారూద్ రెడీ హై, చలో ఆప్కా ఇషారా కాఫీ ఏ మోదీజీ బోల్ దీజీ అని అనగానే మనోడు ఒకరోజు వస్తాడు. మన దేశ ప్రధాని వచ్చి వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై అనగానే ఢుల్లని వెళ్తుంది ఆడొకటి 400 కిలోమీటర్ల దూరంలో నుంచి అలా టెరిటరీలకు పోకుండా. కన్క్లూజన్ ఏముంటుంది అని అంటే భారత్ మాతాకి జై అని ఉంటుంది. ఇవాళ ఫ్రస్ట్రేషన్ ఉన్నది యుఎన్లా, అసలు ఏంద్రాబాయ్ భారత్ అని. లీడర్షిప్ అంబిషన్ చూపిస్తున్నది భారత్ గ్లోబల్ సౌత్లా, మల్టీలేటరల్ విజన్ చూపిస్తున్నది కంప్లీట్ వరల్డ్ పొలిటికల్ సినారియోలా. వరల్డ్ ఆర్డర్ని రీడిఫైన్ చేస్తుంది నా భారత్. షార్ట్ టర్మ్ పాలిటిక్స్ వద్దు, లాంగ్ టర్మ్ నేషనల్ ఇంట్రెస్ట్లతో ముంగటికి పోదామని చెప్తున్నది. స్టేటస్ క్యూ ఏమున్నది రాబాయ్, ఏదైనా ఉంటే మెయింటైన్ చేద్దాం తర్వాత చూద్దాం అని చెప్పి చెప్తున్నారు. పవర్ యాంగ్జైటీ, పొలిటికల్ కాన్స్పిరసీ ఏం లేదు. బికాస్ దేశ ప్రజల నమ్మకాన్ని గెలిచిండు ఫస్ట్ టైం. దేశ ప్రజల అని నిన్న చూడరాదు ఇథియోపియాలో ఏం అది, అరే ఇట్లా బబడి కొట్టుకున్నారు అపోజిషన్ వాళ్ళు అయితే అవావావావా అని. అట్లా వాళ్ళు కొత్త రకంగా వాడినరు, వందే మాత్రం కొత్త రకంగా వాడినరు. ఈడ వాడమంటే ఈడ ఇష్యూలు చేసిరు. మీరు దినాష్ట బతుకులలో మన్నవాడ మీ బతుకులలో పీనుగులు ఎలా గీడ మాట్లాడి ఆడ మాట్లాడినరు. మళ్ళీ ఇప్పుడు ఓఎస్సీ ఏమంటావు ఇథియోపియాలో ఏమో, ఇక్కడ పాలస్తీన్ జిందాబాద్ అంటాడు మనోడు. వందే మాత్రం హమ్ నై గాయింగే. ఇవాళ భారత్ ఒక కొత్త వెల్ఫేర్ పథకాలకు పోతున్నది, ప్రపంచ వెల్ఫేర్ పథకాలకే పోతున్నది. ఒక ఆర్మర్ క్రియేట్ చేసేసింది కంప్లీట్గా భారత్కి. ఇవాళ కోపాలు చల్లబడుతున్నాయి, మన అవసరాలు ఆకాశాన్ని ఏమంటారు తారాస్థాయికి పోతున్నాయి, మన ఆలోచనలు అవకాశాలు. ఇవాళ భారత్ దాన్ని అన్నిటిని ఎన్కాష్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. కట్ట పెట్టకపోతే మంట రాదు, మంట పెట్టకపోతే పొగరాదు. ప్రపంచం మొత్తం భారత్లో ఉన్న ఫైర్ చూపుతున్నాడు అని అంటే దేశ విదేశాలలో మంట పెడుతున్నాం. ఇవాళ నారీ శక్తి చూడుండ్రు ఎట్లుందో. ఇవాళ అడవులకి జంగల్ రాజు కూడా తీసి పడేసిండు అమిత్ షా, డేట్లు చెప్పి స్టెబిలిటీ పెడుతున్నాడు. సెంటిమెంట్ షిఫ్ట్ అవుతున్నది. బీహార్, బెంగాల్, నిన్నటిదాకా బీహార్ భవిష్యవాణి వచ్చేసింది నోట్లకని, మోస్ట్లీ బెంగాల్. భారతీయ జనతా పార్టీ అడ్వాంటేజ్ సాలిడ్గా ఉన్నది. వెస్ట్ బెంగాల్లో 150 సీట్లు. హర మహాదేవ్, పరమేశ్వర ఆశీర్వదించు అని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ సీట్ స్వింగ్ ఫ్యాక్టర్ అంట, స్వింగ్ ద పర్సెప్షన్ అంట, అట్లా మూమెంట్ అవుతున్నది. ఇక ఉంటారు కొంతమంది, మోడీ సెక్స్ స్కాండల్లో దొరికిండు, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తున్నాడు, మహారాష్ట్రకి
ఈ బయట జర్నలిజం ఏంద్రా నాకు అర్థం కాదు, సెన్సేషనలిజం కోసం జర్నలిజం చేసుడు ఏంద్రా నాకు అర్థం కాదు. ఇలా 97% ఆఫ్ ది ప్రజలు మోదీ 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 మోదీ. అరే మనమనుడేంద్రా ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. వెనుకటికి బైడెన్ ఉన్నప్పుడు కూడా మోదీకి ఇచ్చిన కాన్వే ఎట్లుండే అమెరికాలో, అరుదైన గౌరవం ఎవరన్నా ఇచ్చిండ్రా? ఈ మీడియా నరేటివ్లు ఓటర్ బిహేవియర్లకు ఎట్లా సంబంధం ఉంటాయండి చెప్పు. వీళ్ళు సింక్లనే లేకపోయి ఒక అజెండాను పట్టుకుంటారు, దాన్ని సెన్సేషనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అసలు క్రెడిబిలిటీ లేని మీడియా మనం చూస్తున్నాం. ఇవాళ ఇండిపెండెంట్ అనాలిసిస్ ఏంటని ఉందా, ఒక్కోటి రాస్తాడు ఆడికేం డొంకలు చూసుకుంటూ వస్తారు. ఈయన నా పేపర్ల పేరు చెప్తలేను. ఇక కన్సిస్టెన్సీ ఉందా ఇలా దాంట్లో? నరేటివ్లను సప్రెస్ చేస్తారు. ఇవాళ ఈడ మాట్లాడతారు, రేపు ఆడ మాట్లాడతారు. కాన్ఫిడెన్స్ షిఫ్ట్ అవుతుంటుంది, క్యాటలిస్ట్లు అవుతారు, అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్లలో పనిచేస్తుంటారు. కాకపోతే లీడర్షిప్ స్టైల్ అనేది ఎట్లుంది తెలుసా? ఇవాళ నా భారత్ది మోటివేటింగ్ ఉన్నది, మైక్రో మేనేజ్మెంట్గా కూడా ఉన్నది. ఎవడెవడైతే నాటకాలు ఆడతాడో ఇన్స్టిట్యూషన్స్ని గట్టిగా చేస్తున్నారు, పర్సనాలిటీలను కాదు. ఏ ఇండివిజువల్కి వత్తాసు వలుకుతలేరు. ఇవాళ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఉన్నది కానీ రాజీవ్ గాంధీ గ్రామ్ సడక్ యోజన లేవు. ఇవాళ మనుషులను పెద్ద మనుషులను చేస్తలేరు, వ్యవస్థను పెద్ద మనుషులను చేస్తున్నారు. అది ఆ గవర్నెన్స్ ఇవాళ మనం భారత్లో చూస్తున్నాం. ఇవాళ అందుకే ఎంపీలకు అందరికీ స్ట్రైట్ అలర్ట్ వచ్చిందేమో, ఏదో పెద్ద జరగబోతుందేమో. సరే మసాలానే అనుకోండి, బట్ మసాలాలో కూడా కంటెంట్ ఉన్నది కదా. బికాస్ మోదీ హే తో మున్కిన్ హే. చెస్ బోర్డ్ ఆడతలేడు, నయా భారత్ నిర్మాణం చేస్తున్నాడు. అపోజిషన్ ఎంత గట్టిగా ఒరిలినా గవర్నమెంట్ సైలెంట్గా ఉన్నది. ఇవాళ గాయపడ్డ భారతీయుడు మాట్లాడుతున్నాడు, గాయల్ హూ ఇసీలియే ఘాతక్ హూ అని చెప్పి మాట్లాడుతున్నాడు. భారత్ మాతాకి జై.